ఏంటి అసలు మీ ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి? దొంగతనం చేసి దొంగను ఎదుటి నడిచినట్టుగా ఉంది ఇది. ఇప్పుడు 2015లో నా దగ్గర పేపర్ ఉంది. 2015లో బీజేపీ ప్రభుత్వము మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ని సవరణ చేసింది. ఆ సవరణలో సింగరేణికి దగ్గరలో ఉన్నటువంటి గోదావరి నది ప్రభావిత ప్రాంతంలో ఉన్న గనులన్నీ కూడా ప్రైవేటుకి ఇచ్చుకోవచ్చుని ఆ సవరణలో ఉన్నట్టు సారాంశం. అప్పుడు సవరణకి మద్దతు తెలిపింది ఎవరు? బీజేపీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు. ఆ సవరణ జరిగింది కాబట్టి ఇవాళ ఏళ్ల తరబడి, అంటే సింగరేణి అంటే కొంగుబొగ్గు అని చాటి చెప్పిన కేసీఆర్, ఇది తెలంగాణ సొత్తు, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి, ఇది తెలంగాణ ప్రజల బంగారు గని అని చెప్పిన కేసీఆర్ వారు సభ్యులు 2015లో ఏ విధంగా ఆ సవరణ చట్టానికి సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేయడం మూలనే కదా ఇవాళ ఈ బొగ్గు ఏవైతే గనులు ఉన్నాయో వాటిని ప్రైవేట్కి ఇచ్చే అవకాశం వచ్చింది. ఇచ్చే అవకాశమే కాదు, ఆనాడు వేలం వేస్తే ఇక్కడ ఒక రికార్డు చూపిస్తాను మీకు. 2021 అక్టోబర్ 29న సింగరేణి యాజమాన్యము ఎగ్జిక్యూటివ్ బీడీ సమావేశంలో ఈ జరగబోయే వేలంలో 6 గనుల్లో వేలం పాట పాడాలని నిర్ణయించినారు. తర్వాత కేసీఆర్ గారు ఒత్తిడి మేరకు తిరిగి నవంబర్ 5న, అదే సంవత్సరం నవంబర్ 5న ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక గనుల్లో వేలం పాట పాడాలి, కానీ తెలంగాణ గనులు దేంట్లో కూడా వేలం పాట పాడకూడదని నిర్ణయం చేసినారు. దేనికి అద్దం పడుతుంది ఇది? కేసీఆర్ ఒత్తిడి వల్ల అన్ని గనుల వేలంలో పాల్గొనాలని నిర్ణయించిన సింగరేణి యాజమాన్యము 15-20 రోజుల లోపల మాట మార్చుకొని వేలం పాటలో పాల్గొనకపోవడం, తద్వారా ఆ వేలం జరిగినటువంటి తీరు ఆనాడు 2 సంస్థలకి దీంట్లో ఈ గనుల లీజ్ దొరికింది. ఆ 2 సంస్థలు కూడా కేసీఆర్, ఒకటి ఔరో కోల్ ఎవరిది? అరబిందో సంస్థకి సంబంధించినట్టుది. అరబిందో మన కవిత గారు లిక్కర్ కేసుకున్నటువంటి మూడి మనకు తెలిసిన విషయం. ఒక గని ఔరో కోల్కి వస్తే ఇంకోటి అవంతికా కంపెనీ. ఈ అవంతికా కంపెనీ ఎవరిది? ప్రతిమ శ్రీనివాస్ గారికి భాగస్వామ్యమైన కంపెనీ. ఈ 2 కంపెనీలకి గనుల లీజు దొరికింది అంటే మరి ఎవరు దీన్ని దోచినట్టు, ఎవరు ఈ సింగరేణిని కొల్లగొట్టినట్టు, ఎవరు ప్రమేయం వల్ల ఈ 2 గనులు ప్రైవేటు పరం అయినట్టు, ఎవరు ఆనాడు 2015లో ఓటు వేసినట్టు, ఇవన్నీ కూడా చరిత్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. మీరు చేయాల్సినంత చేసి సింగరేణి యొక్క హక్కుల్ని కాలరాసి